ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇది నీ సాయి నీకోసం ఇస్తున్న అభయమమ్మా. అస్సలు కొట్టిపారేయకు. నీ సాయి మాటలు ఇప్పుడే విను. మొత్తానికి నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లు జరిపిస్తాను, విను బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో, బాబాగారు మన కోసం తెచ్చిన అభయం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇది కేవలం నీకోసం మాత్రమేనమ్మా. నీకోసం నీ బాబా ఇస్తున్న అభయం ఇది. అస్సలు వదులుకోవద్దు బిడ్డా. నీ సాయి మాటలను కొట్టిపారేయకు. ఇప్పుడే ఈ క్షణమే ఇది వినమ్మా. అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. అలా జరిపించేలా చేసే బాధ్యత కూడా నీ తండ్రిగా నాది. వెంటనే విను తల్లి. నువ్వు ప్రతిరోజు కూడా మంచినే తలచి మంచే చేసే నీకు ఇకపై ఎలాంటి కష్టమూ రాదమ్మా. ఎందుకంటే నీ సాయి అభయం ఇకపై నీకు తోడుగా ఉండబోతుంది. నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. అసలు నేను నీకు ఎలాంటి కష్టమూ రానివ్వనమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచే చేయాలి అని ఎప్పుడూ వాళ్ళ మంచే కోరుకుంటావు. ఇక అలాంటి నువ్వు ఎప్పుడు సంతోషంగానే కదా జీవిస్తావు. కలలో కూడా ఇతరులకు హాని తలపెట్టాలని అస్సలు అనుకోవు. అలాంటి నీకు కష్టమెలా వస్తుంది చెప్పు తల్లి? ఇతరుల సంతోషంలోనే నీ ఆనందాన్ని కూడా వెతుక్కుంటున్నావు. అలాంటి నీకు కాక ఇంకెవరికి ఆనందాన్ని ఇస్తాను చెప్పు? గుర్తుపెట్టుకోమ్మా, నీ జీవితం అంతా కూడా సుఖమయం చేసి రంగురంగుల హరవిల్లు వలె చేసే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది. ఇక నువ్వు అస్సలు భయపడకు, బాధపడకు. దేని గురించి కూడా ఆలోచించకు. అలా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడైనా సరే కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు. వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉండు. నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలో అన్నదే ఆలోచించు బిడ్డా. అలా కాకుండా ఎవరో తెలియని వాళ్ళ కోసం ఆలోచించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కదా. అలా నువ్వు బాధపడి నీ కుటుంబాన్ని బాధ పెడితే ఏమొస్తుంది చెప్పు తల్లి? నీకోసమే కదా నీ కుటుంబం కూడా బ్రతుకుతుంది. ఒక్కసారి వాళ్ళని ఆలోచించు బిడ్డా. వాళ్ళని గుర్తు తెచ్చుకో. నువ్వు ఏదైనా సరే పని చేసే ముందు ఒక్కసారి నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు ఎలాంటి ఆలోచన తీసుకోవాలో నీకు అర్థమవుతుంది. ఒక్కటి చెప్పనా తల్లి? ఇతరులకు నువ్వు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచు. అలా కాకుండా మితిమీరిన ప్రేమను వాళ్లపై చూపితే ఇక నీకు చివరికి మిగిలేది బాధ మాత్రమే అని గుర్తుపెట్టుకో. అలా కాకుండా నీ సాయి మాటలను కూడా నువ్వు లెక్క చేయకుండా ఇతరులపై అనవసరంగా ప్రేమను చూపిస్తూ ఉంటే చివరికి నీకు ఏది కూడా మిగలదు. ఆఖరికి కొద్దిగా ఉన్న నీ మనశ్శాంతి కూడా దూరమైపోతుందమ్మా. నువ్వు ఇతరులపై ప్రేమను చూపించాలని అనుకోవడం తప్పులేదు. కానీ ఎక్కడ తప్పుందంటే నువ్వు ఎంత ప్రేమనైతే ఇతరుల మీద చూపిస్తున్నావో అదే ప్రేమని వాళ్ళు కూడా నీకు చూపించాలని ఎప్పుడూ కూడా ఆశించకు. అలా ఆశించడం వల్ల మిగిలేది నీకు బాధ మాత్రమే అని గుర్తుపెట్టుకో. నువ్వు ప్రేమించడం తప్పు కాదు, అదే ప్రేమని ఆశించడం తప్పు. గుర్తుంచుకో తల్లి, నీలానే అందరూ ఉంటారని ఎప్పుడూ అనుకోకు. నీలాంటి స్వచ్ఛమైన మనసే అందరికీ ఉంటుందని నువ్వు పొరపాటు పడొద్దమ్మా. నువ్వు ఇతరుల నుంచి ప్రేమను ఆశించి అంత ప్రేమ నీకు తిరిగి రాలేదు అని మళ్ళీ బాధపడతావు. ఇవన్నీ ఎందుకు చెప్పు తల్లి? అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నువ్వు వారిపై చూపించినంత ప్రేమ నీకు వాళ్ళ నుంచి దొరకకపోవచ్చు. అందుకే ఎవరి దగ్గర నుంచి ఏది కూడా నువ్వు అస్సలు ఆశించవద్దు బిడ్డా. నీ మిత్రుల కోసం, బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకో. అప్పుడే కదా నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండగలవు.
ఇంకొక విషయం చెబుతున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా. బిడ్డా, నీ కష్టం, నీ సమస్యలు ఎప్పుడైనా సరే నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో ఏదో చేయలేదు అని, లేదా వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు నాకు అలా చేస్తాన్నారు, ఇలా చేస్తాన్నారు, చేయలేదే అని చెప్పి ఎప్పుడూ బాధపడకు. వాళ్ళు ఏమీ చేయలేదని ఆశించకమ్మా. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా. నీ సాయి మాటలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకు, అస్సలు విడిచిపెట్టకు. అప్పుడే కదా నీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక నువ్వు ఆనందంగా, స్వేచ్ఛగా బ్రతికే రోజులు కూడా వచ్చేశాయి. ఇక దేనికోసం భయపడకు బిడ్డా, అస్సలు బాధపడకు. ఎవరి కోసమో కూడా ఆందోళన పడకమ్మా. ఎందుకంటే అలా ఎవరి కోసమో ఆలోచించి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు బిడ్డా. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. నీ మనసుని అలానే నువ్వు తయారు చేసుకోమ్మా. నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యి తల్లి. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. గుర్తుపెట్టుకో, నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడూ తోడుగానే ఉంటారు అని అస్సలు మర్చిపోకు. రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చిపెట్టే రోజులుగా మార్చబోతున్నాను. నీ జీవితంలో ఒక మంచి మార్పును కూడా జరిపిస్తాను. ఇక ఆ మార్పు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు కలలో కూడా ఊహించినంత ఆనందాన్ని నీకు అందిస్తుంది. అవును తల్లి, ఇది నీ సాయి అభయం. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం లభిస్తుంది. ఏం చేసినా సరే ధైర్యంగా, నమ్మకంతో చెయ్యి. ఇక నీ కష్టకాలం అంతా ముగిసిపోయిందమ్మా. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇక నీకు రాజయోగం కలగబోతుంది తల్లి. నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధించబోతున్నావు. నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ తోడు ఉంటారు కదా. ఇక నువ్వు భయపడకు, హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎవ్వరూ, ఎలాంటి శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు అని గుర్తుపెట్టుకో తల్లి. ఇది నీ బాబా నీ కోసం తెచ్చిన సాయి అభయం. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ధైర్యంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా, అస్సలు భయపడకు బిడ్డా. నీ బాబా నీకు అభయం ఇచ్చాక ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు? మాట ఇవ్వు తల్లి, ఇక దేనికి ఎవ్వరికి కూడా భయపడను అని చెప్పి. ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటాను బాబా, ఎంత పెద్ద సమస్యనైనా నేను దాటగలను సాయి అని చెప్పి నాకు మాట ఇవ్వమ్మా. ఇస్తావు కదా తల్లి. నీ బాబా అడిగితే నువ్వు ఇవ్వకుండా ఉంటావా చెప్పు? నీ బాబా ఏం అడిగినా, ఏం చేసినా సరే అది నీకోసమే కదా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. కాబట్టి ధైర్యంగా ఉండు. నీకైన పనులన్నిటినీ కూడా నేను జరిపించబోతున్నాను. సంతోషంగా ఉండు బిడ్డ. నీ సాయి అభయం ఎప్పుడూ కూడా నీతోనే ఉంటుంది. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. మరి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని అందించారు. అలానే దానితో పాటుగా బాబాగారి అభయాన్ని, సాయి అభయాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు దిగులు పడకు, సంతోషంగా ఉండు అని చెప్పి బాబాగారు అయితే తెలియజేశారన్నమాట. మరి బాబాగారు చెప్పినట్లుగానే మనం చేసినట్లయితే జీవితం అనేది ఇంకా ఇంకా అద్భుతంగా, ఆనందంగా అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు బాబాగారు చెప్పిన దారిలో నడవండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా మంచిగా మారిపోతుందన్నమాట. బాబాగారు నమ్మినట్లు ఎవరైతే నమ్మకంతో బాబాని నమ్ముతూ ఉంటారో వాళ్ళ లైఫ్ అనేది ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇక మరి చూశారు కదండి, ఈరోజు బాబాగారు చెప్పినట్లుగానే ఎప్పుడు ఎవరి మీద కూడా ఎక్కువ ఆశని, ఎక్కువ ప్రేమని పెంచుకోవద్దన్నమాట. ఎందుకంటే అలా పెంచుకొని మీరు అనవసరంగా బాధపడకండి. అలా బాధపడి మిమ్మల్ని చూసి మీ కుటుంబం బాధపడి ఇదంతా అవసరమా చెప్పండి? బాబాగారు ఇదే కదా చెప్తున్నారు. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా మీరు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఎవరి గురించో ఆలోచిస్తూ మీరు బాధపడాల్సిన అవసరం మీకు అస్సలు లేదు. కాబట్టి మీ గురించి, మీ కుటుంబం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉండండి. ఎవరో గురించి ఆలోచించి మనసుని పాడు చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు కదా. ఈ లోకంలో ఎవ్వరూ మనకి తోడు ఉండరు. కేవలం మనకు తోడు ఉండేది మనమే అని మర్చిపోకండి. ఎవరూ మనకి తోడు రారు, అలానే ఎవరూ కూడా మనకి సాయం చేయరు అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు ఎవరిపైనా కూడా ఆశలు పెట్టుకోరు.
అసలు ఆశలు అనేటివి ఎవ్వరి మీద కూడా పెట్టుకోకూడదన్నమాట. అలా పెట్టుకొని మీరు బాధపడి, మిమ్మల్ని చూసి మీ కుటుంబం బాధపడి, మనల్ని చూసి మన బాబాగారు బాధపడ్డం ఇదంతా అవసరమా చెప్పండి? కాబట్టి ఇవి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండండి. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మార్చుకోండి, మీకు నచ్చినట్లుగా జీవించండి. ఇక మిగతాదంతా కూడా బాబాగారే చూసుకుంటారన్నమాట. కేవలం బాబాగారి మీద నమ్మకంతోనే ఉండండి, మిగతావన్నీ కూడా బాబాగారు చక్కబెట్టేస్తారు. ఎంత పెద్ద సమస్యనైనా, ఎంత పెద్ద కష్టాన్నైనా సరే బాబాగారు చిటికలో క్షణాల్లో తొలగించేస్తారన్నమాట. కాబట్టి సాయి మీద నమ్మకంతో ఉండండి, అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.